జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తన మీద అకారణమైన ద్వేషాన్ని ప్రదర్శించిన వాళ్ళలో సినిమా పరిశ్రమకు సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నారు. తాను సినిమా టికెట్ రేట్లు అందరికీ అందుబాటులో ఉంచాలి అని, తద్వారా సినిమా పరిశ్రమకి మేలు జరుగుతుంది అని, ఎటువంటి పాజిటివ్ వేలో ఆయన ఆలోచించుకుంటూ వచ్చినా దాన్ని నెగిటివ్గానే ప్రచారం చేసుకుంటూ వచ్చి సినిమా ఇండస్ట్రీని టార్గెట్ చేశారు. సినిమా ఇండస్ట్రీని చంపేస్తున్నారు, సినిమా ఇండస్ట్రీని అది చేస్తున్నారు, ఇది చేస్తున్నారు. ఫార్మాలిటీగా ఇట్లా చేతులెత్తి ఇట్లా విష్ చేసిన చేతులెత్తి దండం పెట్టించుకున్నారు. కారు గేటు దగ్గర ఆపేశారు, ఆయన ముందు నడుచుకుంటూ పోవాలన్నారు. ప్రతిదీ కూడా ఏమీ లేని చోట కూడా ఓ పెద్ద పర్వతాలను ఎత్తున ప్రచారం చేశారు వీళ్ళు. సరే, ఇప్పుడు తెలంగాణలో చూస్తూ ఉన్నాం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఏకంగా అసెంబ్లీలోనే సినిమా ఇండస్ట్రీని టార్గెట్గా చేసుకుని సంచలన వ్యాఖ్యలు చేశారు. అండ్ సినిమా ఇండస్ట్రీలో అల్లు అర్జున్ని టార్గెట్గా చేసుకుని కన్ను పోయిందా, ఏం కాలు పోయిందా, ఎందుకు పరామర్శిస్తున్నారు, మీ ఆటలు సాగు, బెనిఫిట్ షోలు గిన్ఫిట్ షోలు ఉండవు, టికెట్ రేట్లు పెంచుకోవడాలు ఉండవు, చాలా వ్యాఖ్యలు చేశారు. మీరేమైనా పెద్ద పోటుగాళ్ళ రకరకాలుగా. కానీ ఏ ఒక్క సినిమా వాళ్ళు నోరు తెరిస్తే అప్పుడు అడగండి, ఇంతే నోటి మీద వేలు వేసుకొని మనకేం సంబంధం లే, మన సినిమా పరిశ్రమలో లేవుగా, అబ్బే ఏమండి మీరు సినిమా పరిశ్రమ, సినిమా పరిశ్రమ నేనేం లేనే, తెలంగాణ ముఖ్యమంత్రి గారు ఏమన్నారు, నేను పెద్ద టీవీలు చూడను అబ్బా, అసెంబ్లీలో నేను పెద్ద టీవీలో చూడండి, అసెంబ్లీలో ఏం చూస్తారు, ఏదో రాజకీయంగా అనుకుంటుంటారు. ఇట్లా వాళ్ళకి వాళ్ళు సాటిస్ఫై చేసుకుంటూ ఉన్నారు, ఏది మరి ఇంత జరుగుతుంది. అల్లు అర్జున్ మీద కేసు పెట్టిన దగ్గర నుంచి, అరెస్ట్ చేసిన దగ్గర నుంచి ఈరోజు అసెంబ్లీలో మాట్లాడేంత వరకు అంతగానో టార్గెట్ చేస్తున్నారు కదా తెలంగాణ సర్కార్. ఈరోజు అసెంబ్లీలో దారుణమైన ఘాటైన వ్యాఖ్యలు మాట్లాడుకుంటూ వచ్చారుగా. ఏది సినిమా వాళ్ళు నోరు తెరవరే ఎందుకు, ఎవరు నోరు తెరవట్లేదు ఎందుకు అంటే హైదరాబాద్లోనే ఉన్నాం, మన ఆస్తులు హైదరాబాద్లోనే ఉన్నాయి, మన ఇల్లు హైదరాబాద్లోనే ఉంది, పరిశ్రమ హైదరాబాద్లోనే ఉంది. ఇక్కడ సర్కార్కి వ్యతిరేకంగా నోరు విప్పితే ఏమైపోతుందో, ఏం జరిగిపోతుందో, ఎందుకురా బాబు మనకని చెప్పి కుక్కిన పేరుగులాగా సైలెంట్గా ఉన్నారా. జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో అయితే సో ఎంతెత్తున ఎగురుతారు, ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇప్పుడాటికి పోయాయి సంఘాలు, ఇప్పుడాటికి పోయాలి సినిమా పెద్దలు, వాళ్ళు వీళ్ళు, ఎందుకు ఎవరు నోరు తెరవరు ఎందుకు. మీ అభిప్రాయం అన్న చెప్పండి. ప్రభుత్వానికి అనుకూలంగానా ఈ ప్రభుత్వం వాళ్ళు అంటే ముఖ్యమంత్రి గారు, మంత్రులు అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలు మీరు సమర్థిస్తున్నారా, ఆహ్వానిస్తున్నారా, వ్యతిరేకిస్తున్నారా, ఏం చెప్పరేంటి, ఎవరు కిముక్ అనట్లే, కిముక్ అని కూడా అనట్లే. అదే జగన్మోహన్ రెడ్డి గారి మీద అయిందంటే మాత్రం ఎంత ఎత్తున ఎగిసేవాళ్ళు. ఎందుకంటే ఆయన ఏది కనుక పర్సనల్గా మరీ కక్షపూరితంగా మరీ ఎక్కువ టార్గెట్ చేయరు, ఏం పెద్ద పట్టించుకోరు, ఎన్నన్నా అట్లే పడి ఉంటారు కదా. అందుకని కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు అందరూ అనుకుంటూనే పోయారు, అందరూ అనుకుంటూనే పోయారు. ఇప్పుడు అనుమానండి తెలంగాణ సర్కారును, మంత్రులను, ముఖ్యమంత్రి ఇప్పుడు అనుమానండి. ఏం కళాకారులయ్యా నిజంగా.